ఓరుగల్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు కేంద్రంగా ఈ ఛాలెంజ్ల పర్వం మొదలైంది. కేటీఆర్ వ్యాఖ్యలతో మొదలైన ఈ పొలిటికల్ ఎపిసోడ్ పరస్పర దాడుల వరకు వెళ్లింది. నయీం నగర్ నాలాకు సంబంధించి ఎమ్మెల్యే నాయని సవాళ్లు స్వీకరించిన బీఆర్ఎస్ నేతలు ఆ మరుసటి రోజు అక్కడికి వెళ్లి హడావుడి చేశారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే నాయని పేదల దగ్గర కబ్జా చేసిన భూములు తిరిగివ్వడానికి 10 రోజులు డెడ్ లైన్ విధించడం పొలిటికల్ హీట్ మరింత పెంచింది. తెలంగాణలో హైదరాబాద్ తరువాత రెండవ కీలకమైన నగరం వరంగల్. అలాంటి సిటీ గత కొన్ని సంవత్సరాలుగా చిన్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతూ కాలనీలన్నీ నీట మునుగుతున్నాయి. 2022లో కురిసిన వర్షాలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని సుమారు 38 కాలనీలు నీట మునిగి వేల మంది పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సొచ్చింది. రెండవ రాజధానిగా పేరు ఉన్నప్పటికీ మౌలిక వసతుల కల్పన ముంపు సమస్యను తీర్చడంలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి. ఆ క్రమంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయని రాజేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు హన్మకొండ ఓటర్లు. హన్మకొండ జిల్లాలో ప్రధాన సమస్య నయీం నగర్ నాలా ముంపు సమస్య. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నాలా వెడల్పు, రిటర్నింగ్ వాల్ నిర్మాణం, నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికగా మొదలుపెట్టించి రికార్డ్ సమయంలో పూర్తి చేయించారు. అంతేకాకుండా 10 ఏళ్లుగా నిర్లక్ష్యంగా నడుస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయించారు. మొత్తంగా గత 10 ఏళ్ల నిర్లక్ష్యానికి 10 నెలల కమిట్మెంట్కు తేడా చూడండి అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుండటంతో వాటి క్రెడిట్ దక్కించుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండటం విమర్శల పాలవుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పూర్తయిన పనులన్నీ తన హయాంలోనే జరిగినట్లు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా హనుమకొండ జిల్లా సమీక్షా సమావేశంలో స్వయంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం చేసిన పనులను కాంగ్రెస్ ఎమ్మెల్యే తాను చేసినట్లుగా చెప్పుకుని పూలాభిషేకాలు చేసుకుంటున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యేని వాడు వీడని ఏకవచనంతో సంబోధించడం వివాదాస్పదంగా మారింది. తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ మా వరంగల్లో కట్టిరు మీరు 24 అంతస్తులల్లా చెప్పుకోకపోతిరి. భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు మా వరంగల్లోనే కడితిరి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని. దాని గురించి గొప్పగా చెప్పుకోపోతిరి. ఆఖరికి ఇన్ని ఐటీ కంపెనీలు తెస్తిరి, టెక్ మహీంద్రా, జెన్పాక్ లాంటి ఐటీ కంపెనీలు కూడా వరంగల్కి తెస్తిరి, చెప్పుకోకపోతిరి. ఇన్ని పనులు చేసి చెప్పుకోలేదు. అవతలోడేమో మీరు ఏం చేయలేదు అన్నాడు. ఇప్పుడే మా తమ్ముడు సీను చెప్పిండు, ఆ నయీం నగర్ నాలా కానీ ఇంకోటి కానీ 300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టి మొన్న వాడు మీ ఎమ్మెల్యే అనేటోటి పూలాభిషేకం చేయించుకోవట్టే. 7 9 తెలియదు. 9 నెలల 9 రూపాయలు దేనోడు ఆయన పూలాభిషేకాలు చేయించుకుంటాడు. జల్దీ ఉడగొట్టిండట. ఈ సిపాయి వచ్చినాకనే అయిపోయిందట. ఈయననే మొదలుపెట్టిండట, ఈయననే అయిపోయిందట, మొత్తం అయిపోయిందట. అట్లా వాడేమో చేయండి చెప్పుకోవటం, మనమేమో చేసింది చెప్పుకోలేదు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నయీం నగర్ నాలా పనులు ఎవరు చేశారో నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. 29వ తేదీన 10 గంటలకు నయీం నగర్ బ్రిడ్జ్ పైకి కేటీఆర్ వస్తే ఎవరిపై ప్రజలు రాళ్లు వేస్తారో, ఎవరిపై పువ్వులు వేస్తారో చూద్దామని సవాల్ విసిరారు. చెప్పినట్లుగానే నాయని రాజేందర్ రెడ్డి నయీం నగర్ బ్రిడ్జ్ పైకి స్థానికులతో కలిసి వెళ్లారు. కేటీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహిళలు చీర, గాజులు సైతం తీసుకెళ్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల కోసం ఎమ్మెల్యే నాయని గంట సేపు బ్రిడ్జ్ పై ఎదురు చూసినా వారు స్పందించలేదు. ఆ క్రమంలో పార్టీ ఆఫీస్ కోసం పార్కును కబ్జా పెట్టిన వారు అబద్ధాల ప్రచారాలు చేసుకుంటున్నారని నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరు చేసిన కథలకు అసలు మీరు తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అన్నది ఎవరికే కానీ ఏ పార్టీ ఆఫీస్ వారికి తల్లి లాంటిది అవుతుంది. దాన్నే కబ్జా పెట్టి ఇయాటి వరకు దానికి 7-8 ఏళ్ళకెళ్ళి ₹1 ట్యాక్సీ కట్టకుండా నడుపుతున్నావు. దాన్ని ట్యాక్సీ కట్టకుండా మీ బతికి ఇది. నిజంగా కూడా నేను చెప్తున్నా, ఇలా మీకు చీము నెత్తురు సిగ్గు శరం ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అది ప్రజలది, అది పబ్లిక్ ది, పార్క్ ల్యాండ్ అది.
వెకేట్ చేసి పోవాలి. కోర్టు లోపల ఉన్నది కాబట్టి మేము కూడా దాని గురించి మాట్లాడకుండా ఓపిక పడుతున్నాం, దాని జోలికి పోకుండా. ఇవాళ నల్గొండ జిల్లా ఇయ్యలే 1,00,000 పెనాల్టీ వేసి ఇలాంటి పాపాలు చేసుకుంటా పొద్దుగా లేస్తే పోయి ఇవాళ వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నావు. బిడ్డ నన్ను గోకొద్దు, నన్ను గెలికితే జీవితకాలం ఎందుకు గెలికినరా విని బాధపడతారు బిడ్డ. మీరు అనుకుంటారు మాది తెరిచిన పుస్తకం బిడ్డ, మాది మీ తిరగ బతుకులు కాబట్టి మాయి. ప్రతి నిమిషం మేము ఒక్కొక్క నిమిషం మేము వాడ గల్లీ తిరుక్కుంటా. ఇవాళ నువ్వు 10 ఏళ్ళలో చేయలేనిది మేము 10 నెలల్లో చేసి చూపించడం ప్రజలే ఇది సాక్షి, మీడియా సాక్షి. అయితే మరుసటి రోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన అనుచరులతో ర్యాలీగా నయీం నగర్ బ్రిడ్జ్ పైకొచ్చి బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులను గత సర్కారు విడుదల చేసిందని, తాను బ్రిడ్జ్ నిర్మాణం మొదలుపెట్టే లోపే ఎన్నికల కోడ్ రావటంతో ఆగిపోయిందని, బ్రిడ్జ్ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని, దోచుకున్న సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మరి శాంక్షన్ చేసినాం. అయితే ఈ నగరానికి మరి సమ్మయ్య నగర్ 100 ఫీట్ రోడ్డు, రెండోది కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు, ఇక్కడి నుంచి కరీంనగర్ పోయే వాళ్ళకు 2 రహదారులు కాబట్టి 2 ఒక్కటేసారి పనులు చేయొద్దని చెప్పి మరి అధికారులు అందరూ కూడా సూచిస్తే ఫస్ట్ నయీం నగర్ నాలా రిటైనింగ్ వాల్ కట్టి అక్కడ మొత్తము వర్షం వచ్చినా కూడా ఇబ్బంది కాకుండా మరి అది పూర్తి చేయడం జరిగింది. అక్కడ 100 ఫీట్ రోడ్ కాజ్బేట్ నుంచి యూనివర్సిటీ వరకు కూడా 100 ఫీట్ రోడ్డు మరి నిర్మాణం చేయడం జరిగింది. ఆ సమయంలో సరే కొంత కరోనా రావచ్చు, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు, వర్క్ ఫోర్స్ కూడా లేకపోవచ్చు, ఇంకా టెక్నికల్గా కూడా మరి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ ఇరిగేషన్తో కోఆర్డినేట్ చేయాలి, ఆర్ఎన్బితో కోఆర్డినేట్ చేయాలి, నేషనల్ హైవేతో కోఆర్డినేట్ చేయాలి. ఈ 3 డిపార్ట్మెంట్ సమన్వయం చేసేదానికి కొంత ఆలస్యం కావచ్చు. ఇప్పటికి కూడా వంకర టింకర నాలా నిర్మాణం చేసింది. నేను ఈ సందర్భంగానే అంటున్నా, నన్ను ప్రశ్నించడు కాదు బాబు, ఈరోజు నీ బంధువులున్న బిల్డింగ్లు, నీ బంధువులున్న కళాశాలలు, నీ బంధువులు ఉన్నటువంటి బడా బంగ్లాలు కూల్చేసిన తర్వాత పేదలు కట్టుకున్నటువంటి గుడిసెల జోలికి పో. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం బ్రిడ్జ్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయగా, సీఎంకు ఎమ్మెల్యే నాయనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. దాంతో 2 వర్గాలు ఒకరిపై ఒకరు దూసుకొచ్చి ఘర్షణకు దిగటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి చెదరగొట్టారు. సుమారు గంట పాటు నయీం నగర్ బ్రిడ్జ్ వద్ద హైడ్రామా నడిచింది. చివరకు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తతకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలకు మరోసారి ఎమ్మెల్యే నాయని నాగేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీసీ పేరు చెప్పుకుని బీసీలను అణగదొక్కిన చరిత్ర వినయ్ భాస్కర్ దని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని మరోసారి సవాల్ విసిరారు. వినయ్ భాస్కర్ చరిత్ర బయటపెడితే మద్రాసుకు పారిపోవాల్సిందేనని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదల దగ్గర దోచుకున్న భూములను తిరిగి వారికివ్వాలని, దానికి 10 రోజుల డెడ్లైన్ విధించారు. లేకుంటే వినయ్ భాస్కర్ బాధితుల సంఘం ఏర్పాటు చేసి ప్రజల ముందు తన చరిత్రను బయటపెడతానని తీవ్ర హెచ్చరికలు చేశారు. భూమి అయితే పట్టుకపోడు కదా, ఓ రోజు వెనక ముందు చేయనప్పుడు రోజు ఇదివరకు ఎట్లుండే అంటే 10, 20, 30, 100, 1000కి పెరిగినాయి. ఇప్పుడు 1000 నుంచి 800, 700, 600, 500లకు వస్తాయి. వాటి పాపం పండారు తొందరనే ఉన్నా, అది కూడా పండుతుంది, సర్వే అవుతున్నది, అన్నీ అవుతున్నాయి కదా. వాటినేమో ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్తున్నా నేను. మీకన్నా ఎటువంటి అనుమానమే లేదు అందులో. మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, మీ దృష్టిలో ఉన్నవి కూడా మాకేమైనా ఉంటే ఇవ్వండి. నేను నిన్న మీకు ఇంకో విచిత్రంగా చెప్తే ఏమంటుందంటే, నేను బయటికి వెళ్ళిన తర్వాత వీటి మీద పోరాటం మొదలుపెట్టిన తర్వాత నా సెల్లుకు వినయ్ భాస్కర్ గారి ఫాలోవర్స్, అభిమానులు అడగకుండానే ఆధారాలు పంపుతారు విత్ ఎవిడెన్సెస్. అన్న 2 నిమిషాలు టైం ఈయన చాలా చరిత్ర ఉన్నదన్న, విత్ ఎవిడెన్సెస్ పట్టుకొస్తామన్నా అని చెప్పి అంటారు. వారి బాధితుల గురించి కూడా సపరేట్ సెల్ పెడదాం అనుకుంటాను, ఓ యూనియన్ ఫామ్ చేద్దాం అనుకుంటాను. దాన్ని నిజంగా కూడా ఆస్ట్రేలియాలో చూసిన నేను, వీరు బాధితులు నాకు తెలిసి అనిపిస్తాను, వీరు బాధితులు ఒట్టెత్తే సగం గెలిచినట్టున్నా నేను.
10 ఏళ్లు అభివృద్ధిని పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు 10 నెలల కాంగ్రెస్ పాలనలో పనులు పూర్తి చేయగానే ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయనే చర్చ హన్మకొండలో జరుగుతోంది. అభివృద్ధి పనుల అంశం పక్కన పెడితే బీఆర్ఎస్ నేతల అవినీతి అక్రమాలను ఎమ్మెల్యే నాయిని ఒక్కొక్కటిగా బయటపెడుతుండటంతో ఎరక్కపోయి ఇరుక్కున్నామనే భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.